వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. గడిచిన 48 గంటలుగా సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి 6గురి ఆచూకీ అనేది కనీసం ఇప్పటి వరకు తేల్చలేని పరిస్థితి. గత 48 గంటలుగా జిల్లా అధికార యంత్రాంగం, కోస్ట్ గార్డు, మెరైన్ వాళ్ళతో కలిసి, నేవీ హెలికాప్టర్లతో కలిసి సముద్రం మీద తీవ్రమైన గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలియస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి ఆచూకీ కూడా వారిది లభ్యం కాలేదు. వాళ్ళు వెతికిలాట్లు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ బాధిత కుటుంబాల మహిళలందరూ కూడా గత 2 రోజులుగా ఇక్కడే కూర్చొని వాళ్ళు తీవ్ర రోదనలతో ఉన్నారు. వారి కుటుంబీకులు ఆచూకీ తెలుస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. తిండి లేకుండా 48 గంటలుగా ఇక్కడే ఉన్నారు. వీళ్ళు కన్నీళ్లు తీర్చే నాదుడే కరువు అయ్యాడని వీళ్ళు ఏడవడం జరుగుతుంది. ఈరోజు ఫిషింగ్ హార్బర్లో మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద మత్స్యకార కుటుంబీకులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు తప్పితే ఇక్కడ ఎలాంటి మెరుగైన పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు. ఈ 6గురు అసలు సముద్రంలో ఎక్కడున్నారు, ఆ మునిగిపోయిన బోటు ఎక్కడున్నది అన్న విషయం మీద ఇప్పటికీ స్పష్టత రాలేదు. దానికి అధికారులు అడిగితే వారు చెప్పే కారణం ఏంటంటే, బోటు ఫుల్గా లోడ్తో ఉంది, 3 టన్నులకు పైనే లోడ్తోటి బోటు ఉండడం వల్ల అది మునిగిపోయిందని చెప్తున్నారు. ఇక మత్స్యకారుల ఆచూకీ ఎందుకు తెలియలేదు అని అధికారులను ప్రశ్నిస్తుంటే దానికి వారు చెప్పే సమాధానం ఏంటంటే, బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడం వల్ల సముద్రం అంతా కూడా చాలా అల్లకల్లోలంగా ఉంది. ఈ అల్లకల్లోలంగా ఉండడం వల్ల అందులోని ఆ మనుషులు ఎక్కడున్నారు ఏంటి అన్నది గుర్తుపట్టడం అనేది చాలా కష్టతరంగా ఉందని తెలియజేస్తున్నారు. అధికారులందరూ కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులందరూ కూడా ఎప్పటికప్పుడు దీని మీద పర్యవేక్షణ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదు. దీనికి తోడు ఇక్కడ ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి గల్లంతైన మత్స్యకార కుటుంబాలని ఈ కార్యాలయం లోపల ఆ మహిళలందరినీ కూర్చోబెట్టి పోలీసులతోటి పూర్తిగా సెక్యూరిటీ పెట్టి ఇక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు రాకుండా, ఆందోళనలు జరగకుండా పోలీసులు వారి స్థాయిలో వారు చర్యలు తీసుకుంటున్నారు. చెప్పండి బాబు, అసలు ఈ సంఘటన జరిగి 48 గంటలైంది. మీరు గత 2 రోజులుగా ఇదే ఫిషింగ్ హార్బర్లో ఉన్నారు. ఓ పక్క అధికారులు ఏమో నేవీ హెలికాప్టర్ల ద్వారా, కోస్ట్ గార్డ్ అండ్ మెరైన్ బోట్ల ద్వారా వెతుకులాటలు చేస్తున్నామని చెప్తున్నారు. మునిగిపోయిన బోట్ ఎక్కడుందో ఇప్పటి వరకు తేలలేదు. అలాగే గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కూడా తెలియలేదు. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఏం చేస్తే మెరుగైన దీని ఫలితాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఏం చేస్తాయంటే, ఒక 4-5 బోట్లు షిప్పర్లు ఏమున్నాయి కదా, అవి వెళ్ళి ఎతికితే తెలుస్తుంది. ఇప్పుడు వరకు ఎతకలేదు. 2 డేస్ అవుతుంది. 2 డేస్ అవుతుంది. మా బాబాయ్ నిన్న దొరికారు. ఆ క్షణంలోనే వెళ్ళాలి కదా, ఒక్కటి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు. ఏది కూడా వెళ్ళేటట్టు మాకు తెలియదు, మాకు చూపించలేదు. ఆ మనిషి ఎక్కడో ఉన్నాడు ఆ మనిషి. అవి ఎతుకుతున్నాడు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎతుకుతున్నాడు. మాకు కనీసం ఒక ప్రూఫ్ కూడా లేదు. చిన్న విషయం జరిగితే లైవ్ ఇస్తారు. దీనికి ఏంటి సార్ లైవ్? ఇప్పుడు చిన్న విషయానికి లైవ్ ఇస్తున్నారు, మాకేంటి సార్ లైవ్ ఇవ్వట్లేదు? అంటే మేము మా జీవితాలు ఎంతేనా? మా మత్స్యకారుల జీవితాలు ఎంతేనా? మాకు భరోసా లేదా? మాకు కష్టం వస్తే ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరా? రారా? అది ఒకవైపు వాళ్ళు మీడియా అందరికీ కూడా హెలికాప్టర్లో వెతుకుతున్నాం, బోట్లో వెతుకుతున్నాం. మీరు మాలాంటి మనుషులే కదా సార్, మీకు కనిపించిందా? మీకు కనిపించలేదే కదా సార్ మేము చెప్తాం. మాకు కనిపించింది అనుకో ఎతుకుతున్నారని చెప్తాం. కనిపించలేదు ఏం చెప్తాం సార్? మాకు బాగా అనిపించింది. ఏది కూడా ఒక వీడియో కూడా వెళ్ళినట్లేదు, ఒక ఫ్లైట్ తిరిగినట్లేదు, ఒక హెలికాప్టర్ వెళ్ళినట్టు కూడా లేదు. ఎక్కడ కూడా ఏది కూడా తిరిగినట్టు గమనించినట్టు మీ మీడియా వాళ్ళు ఎవరైనా ఒక వీడియో తీసారు, ఇలా ఎదుగుతున్నారు, హెలికాప్టర్ మీద ఎదుగుతున్నారు, ఇలా షిప్ల పైన ఎదుగుతున్నారు అని ఒక మీడియా తరపు నుంచి కూడా మాకు సపోర్ట్ రాలేదు. ఇలాంటిది ఇక్కడ యూనియన్ ఆఫీస్ తరపు నుంచి కూడా మాకు సపోర్ట్ రాలేదు. మేము ఈ రోజు ఇక్కడ దగ్గర దాదాపు 16 అవర్స్ ఉన్నాం. 48 అవర్స్ కాదు, 16 అవర్స్ నుంచి మేము ఇక్కడ ఎంతో కష్టపడి, ఎంతో కుమిలిపోయి మా ఫ్యామిలీలో అందరూ మేము బాధపడుతూ ఉంటే ఒక్క సపోర్ట్ కూడా రాకుండా ఎక్కడ ఎదుగుతున్నాం అక్కడ ఎదుగుతున్నాం అని మాకు అబద్ధాలు చెప్పి, మాకు మోసం చేసి మమ్మల్ని అందరినీ లోపల బంధించారు. కానీ కనీసం మేము బయటకు వస్తామన్నా మాకు లోపల నుంచి రానవట్లేదు. మేము అడిగితే లోపల ఉండండి, మేము ఎదుగుతున్నాం కదా, ఒక 3 అవర్స్ ఉండండి, 4 అవర్స్ ఉండండి, ఇలా చెప్తూనే ఉంటారు. మీ మత్స్యకార సంఘ నాయకులందరూ కూడా దీని మీద ఎలాంటి దేనికి కూడా మాకు ఏది కూడా స్పందించట్లేదు. ఒక్కరు కూడా మాకు రెస్పాన్స్ అనేది లేదు.
లేదు సార్. మాకు ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు. ఇక్కడ మేము ఫిషింగ్ హార్బర్లో మేము మత్స్యకారులు ఎందుకు మత్స్యకారుల కింద పుట్టామా అనేసి మేము బాధపడుతున్నాం. ఈ రోజు కుమిలిపోతున్నాం. ఎందుకు తెలుసా? మా సాటి కుర్రోలు, మా సాటి అన్నదమ్ములు, మా బామ్మది బావ అందరూ కలిసి మా బోట్లలో ఉండే ఈరోజు మేము కడుపుకే దేనికో జరగడానికి మేము బతికే వ్యక్తి అది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ నాయకులందరూ కలిసి మాతో ఈ రోజు ఇక్కడ రాజకీయంలాగా మా ఫ్యామిలీలో అందరిని ఎతకకుండా ఇక్కడ మమ్మల్ని ఆటాడిచ్చి ఇక్కడ కూర్చోబెట్టి సార్. ఇది పరిస్థితి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో గత 16 గంటలుగా వీళ్ళందరూ నిరీక్షణకు గురయ్యారు. కాకపోతే ఇక్కడ వెతుకులాట జరుగుతుందని చెప్తున్న అధికారులు వీడు దానికి ఏకీభవించడం లేదు. ఒక హెలికాప్టర్ అయినా ఒక బోట్ అయినా వెళ్ళి సముద్రంలో వెతుకుతున్నట్టుగా ఎక్కడ కనీసం ఆచూకీ కూడా కనబడలేదు. అలాగే మత్స్యకార సంఘాల నాయకులు కూడా ఎవరు సపోర్ట్ చేయడం లేదని ఇక్కడ యువకులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎంతమంది వచ్చినా, రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చినా తమ బతుకులు ఇంతేనని, మత్స్యకారులుగా మేము ఎందుకు పుట్టామా అని చెప్పి బాధపడే పరిస్థితి వస్తుందని చెప్పి వీరందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.